మారాడ రాములు చింతలపేట ఎలగాడేవాడు జోగ పోయినప్పుడు జోగ నారాయణ రెండు వచ్చాయి జోగ పోయినప్పుడు జోగ నారాయణప్పుడు రెండు వచ్చినాయి వాళ్ళది గుంపం కదా పెద్దవాడు రాయనని గుంపం పెద్దవాడు ఆయనను గుంపం పెద్దవాడు చిన్నాయనను గుంపం వచ్చినాయి సారి పిల్లలు ఎవరు లేరా లేవు అది డిస్ప్లే చేయడు కదా ఎలా డిస్ప్లే చేయడు విసిగి రప్పన్నా మగ్గాల పని విసిగి రప్పన్నా లేరు జైల్లో లేరు ఏంటి ఇల్లు వాళ్ళని 30 లేరు శిక్ష పడిన వాళ్ళు లేరు కానీ శిక్షల పెండోళ్ళు మళ్ళీ ఆదిన్న వాళ్ళని కూడా జైలు నల్లి వాళ్ళ ఆవిడ పనులు వాళ్ళు ఉద్యోగులు డిస్మిస్ అనుకుంటున్నాను సస్పెన్స్ చేశారు జైలు అవ్వదాను ఈ 30 కన్ఫర్మ్ చేసి ఈ 500 మంది పేరు పెట్టి అంటే ఇక్కడ విజయనగరంలో వేస్తారు ఇది ఒక సెక్షన్ ఇది హత్యా ప్రయత్నం మిగతా వాళ్ళని దొమ్మి సార్ ఇంకొకటి చెప్తాను ఇలా శిక్షణ పడినాడా వైజాగ్ అందరం వెళ్ళాం ఏ ఊర్లోనూ మరి ఊరికి 5 తీసుకోవాలి కదా ఈ రోజు ఫైనల్ శిక్షణ పడతాయా తీసుకొస్తారా అనేసి అందరూ ఊరికొక 100-200 వెళ్ళాం నల్లిసూరు బాబు సింగబాబు అలా అన్నయ్య సన్యాసి బాబు తర్వాత సూర్యనాయుడు వీళ్ళు చుట్టూ కారు చుట్టూ ఉన్నారు కోర్టులో ఎక్కడ విజయనగరం వైజాగ్ కోర్టులోనే శిక్షలు ఆ రోజు పడతాయి ఒక్క నిమిషం ఎందుకప్పుడు కోర్టు అక్కడ ఉందా కోర్టు ఇక్కడ ఉంది పెట్టేశారు లాస్ట్ పైన నా రోజే అంతకుముందు గైపిందనం వాటిలో కొంత జైలు వచ్చాడు కదా ముందు మమ్మల్ని నడిపించిన విషయం చెప్పలేదు వేడి లేదు బస్సు ఎక్కేదాన్ని ఇక్కడ నుండి అక్కడ ఆ కోర్టుకు వెళ్ళాం అక్కడ నుండి ఏ కోర్టుకు వెళ్ళాం ఈ 500 మందిని ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఏ స్టేషన్లో ఆ స్టేషన్లోనే ఉంచారా? 500 మందిలోనూ 32 మిగిలాం కదా మా 32నే భీమిలి గజపతి నగరం ఎస్కోట ఓన్లీ తిప్పుతుండమే అలాగా. సింగబాబు గారు తండ్రి నల్లిసూరి బాబు గారు నాయుడు గారు ముగ్గురు వచ్చారు ఆ దృశ్యం కానించి మళ్ళీ ఇందులో పడ్డాం వాళ్ళు వచ్చి మా చుట్టూ మా అందరం ఉన్నాం కారు దగ్గర మీరు కేసులో లేరు మార్నింగ్ రోజుకో కట్ట బియ్యం తీసుకుని ఎవరు వీళ్ళు మన జైలు బీడీలో బియ్యం తిండి భోజనం బియ్యం వీళ్ళు సూర్యనాయుడు వాళ్ళు నల్సూరిబాబు వాళ్ళు ఎనకు కట్ట బియ్యం వాడడమే వీళ్ళు వండుకొని తినడమే అంటే వాళ్ళు జైలు అది కాదు ఇక్కడ ఇక్కడ అదే చెప్తాను ఇచ్చారా ఆ టైం ఇక్కడ అదే జరిగింది నేను చెప్పింది విజయనగరం జైల్లో విజయనగరం జైలు దగ్గర ఈ 500 మందికి అది ఇతను చెప్పిన పోయింది అయితే 500 మంది జైల్లో పట్టారా? 500 మందిని ఒత్తిడి చేసి ఈ సముద్రంలో ఉంచారు ఈ కోవిల్లో ఇక్కడ ఈ ఈశ్వరుడు కోవిల్ ఉంది కదా అప్పుడు సత్తగా కోట దేవుడికి మూడు కోళ్ళు అంటే రాజుగారు షెటర్ లేదు అంటే లక్కపందిరి వీధి మూడు కోవిల్ ఉంది ఆ కోవిల్లో వాళ్ళు ఉంచారు మమ్మల్ని మాత్రం పోలీస్ కాపలానా పోలీస్ హ్యాండ్వర్లోనే రోజు సంతకాలు పెట్టడం కండిషన్ అది దాటి బయటకు వెళ్ళడం లేదు, అక్కడే ఉండాలి. పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళి సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టి అక్కడ వండుకొని తినడం అని ఆయన చెప్పింది. మా కళ్ళకి నాయుడు గారు బియ్యం ఇచ్చేవాళ్ళ అప్పుడు కూడా నాయుడు గారు కార్మికుల తరఫున గట్టి ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళ పార్టీలు ఏంటన్నా సూర్యనాయుడు టీడీపీ వీళ్ళు
రాజకీయ పార్టీ అప్పటికి టీడీపీ రాలేదు, ఆ? జనతా పార్టీ జనతా కూడా రాలేదు. ఏదైతే అతను పార్టీ ఇతను పార్టీ ఎంత కూడా లేదండి. కాంగ్రెస్ లో 2 గ్రూపులు కాంగ్రెస్ లో రెడ్డి పార్టీ, అలాగే రెడ్డి కాంగ్రెస్. కాంగ్రెస్ ఉండేది కానీ ఏదైనా సూర్యుడు వేరా రాజులు వేరా ఊరినాడు వేరే లేదా. కానీ గ్రూప్ పార్టీ ఊరినాడు రెండు వర్గాలు అంతే. సూర్యనాయుడు రాజుగారికి అండగా ఉండి ఆ యూనియన్ ఆఫీస్ సూర్యనాయుడే కట్టాడు, కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చారు. అప్పుడు మేము అక్కడ వైజాగ్లో ఉండేవారు, ఇవన్నీ అయిపోతే అవుట్ఫీల్డ్లో ఉండేవారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పాత బిల్డింగ్ తిరిగేసి మీద స్లాబ్ వేసి 58 74 కార్లు అయిపోయిందంటేనండి. వినండి, 32కి సూర్యనాయుడు రెడీ క్యాష్ పట్టుకుని రోజుకి మాకు 2 కోట్ల భోజనాలు వేసేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుండోడు ఇక్కడ కాంట్రాక్ట్ చూసుకుంటాం. అంటే రాజుగారి తరఫున రాజుగారి తరఫున అప్పటికే రాజుగారితో ఇది అప్పుడే యూనియన్ ఆఫీస్ స్లాబ్ వేయడము, పాత నాలుగు బిల్డింగ్ ఉండేది తిరగేసి స్లాబ్ వేయించారు రాజుగారి ఓన్ డబ్బులు అది కార్మికుడి సొమ్ముతో. భవనం అయితే కార్మికుడు భవనం, నాలుగు బిల్డింగ్ ఉంటుంది. నాదుడితో బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ. ఏంటి నాదుడు అంటే కిందనే గుగ్గిలి కర్ర ఉండి మీదనే సున్నంతో రాడుతో స్లాబ్ చేస్తారు. అప్పుడు మన పక్కన మన కాలేజ్ ఉందా, కాలేజీ ముందు బిల్డింగ్ ఉంది కదా, అది కార్మికుడి భవనం. అది నాలుగు బిల్డింగ్ ఇంకా మారలేదు, అది మారలేదు. అలాంటి బిల్డింగే ఇది కూడా మన లాభం లేదు. కొద్దిగా దూరంగా పోతానే రాజుగారు సొంత డబ్బులతో ఈ స్లాబ్ వేయించారు. అంటే ఇప్పుడున్న ఆఫీస్ ఇప్పుడు ఆ ద్వారబా ఈ దూరాలనే మన ద్వారబంధ దగ్గర తయారు చేయించారు. అప్పుడు సూర్యనాయుడికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే కాంట్రాక్ట్ ఇప్పుడు దగ్గర పనిచేసి కూడా అప్పు చెప్పారు ఎంత కొంత డబ్బు అయింది అప్పుడు ఎంతో కొంత కాదు, మనిషి 30 రూపాయలు సీరు కదా భోజనం. ఏదైనా డబ్బు అంతా మరి 2 కోట్లకి 30 వైజాగ్. అప్పుడే అర్జున్ కాలనీ కూడా వచ్చింది గ్యాస్ ఆఫ్ ఢిల్లీగా. ఆ కాలనీ కూడా సూర్యనాయుడికి ఇచ్చారు. అయితే బాబు సరిగ్గా దీపావళిగా పటాస్ గారు పేలించాను అందరూ పోలీసులు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి మీకు జైలు కాంట్రాక్ట్ వచ్చి మీరు వెళ్ళిపోవాలా అనేసి తీసుకెళ్ళిపోతాను. దీపావళి రోజు దీపావళిగా అంతకుముందు అమావాసగా వచ్చింది వారంట. వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఊళ్ళో అప్పుడు పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవాలి. మీరు అనేది టిక్కెట్లు దొరికిపోయాయి అట్లా. కరెక్ట్గా అండి. దీపావళి అక్టోబర్లో వస్తుంది. దీపావళి అక్టోబర్ నవంబర్లో వస్తుంది. ఇది జూలైలో కాల్పులేని. అలా కాదు, ఆ దీపావళి తీసుకెళ్ళమట్టుగా వాళ్ళు తీసుకెళ్ళారు. ఎవరిని? అప్పుడు జైలు ఉన్నోళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు? జైలుకి తీసుకుపోవాలి ఆ రోజే. మిగతా ఉన్నవాళ్ళు నాకు అర్థం కాదు అంటే చలికాలంలో దీపావళి వస్తుంది, చలికాలం ప్రారంభం. ఇది జూలై 10వ తారీఖు కాల్పులైంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో దీపావళి వస్తుంది. 4 నెలల టైం ఉంది. అవును, ఈ 4 ఈ మాసాలు 4 నెలలు మమ్మల్ని 3 మాసాలు తిప్పారు. తిప్పారు కదా. జైలుకి ఆ రోజు బెయిల్ వచ్చిందా? వచ్చింది. బెయిల్ వచ్చిన రోజు. ఓకే, అంటే 4 నెలలు జైల్లో ఉన్నారా? 4 జైల్లో తిప్పారు బాబు. మాకు బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళందరూ ఇక్కడే రిలీఫ్ చేస్తారు. అప్పుడు 30 ఇద్దరు మాత్రం ఇవ్వలేదు. సరే తీసుకుపోరు. అక్కడ సెక్షన్ వెళ్ళిన తర్వాత సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఇచ్చారు బెయిల్. ఈ 4 జైలు తిరిగిన తర్వాత ఏ జైలు తిరిగారు? భీమిలి. ఒక్క నిమిషం. భీమిలి 32 మంది. 35 భీమిలి, కస్కోట, అక్కడ కొందరు, భీమిలి కొందరు, కొందరు అందరూ ఒక దగ్గర మారిస్తారు. భీమిలి కలిపినారు కొందరు, మనం విజయనగరం కొందరు. ఇలాగా 4 జైలు సరిపోయారు ఈ 32. వాళ్ళని కూడా ఎప్పుడు కూడా మారుతుంటారు. ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి. మాత్రం సెంట్రల్ సెక్షన్కి వచ్చినప్పుడు మొత్తం అక్కడ తీసుకెళ్ళి అక్కడికి. మీరే జైలు? బాబు మీరే జైలు? మీరు నేనా 4 విజయనగరంలో ఉంచారు మమ్మల్ని. ఎందుకంటే ఉంచారు జమాలకి మేము నమ్మకం అయిపోయాం. అక్కడ 40 మంది షాపులు వాళ్ళకి ఒడ్డు పెట్టించారు. కాళతమ్మని ఏ జైలు? కావుతామన్నా
50 ఏళ్ళు అయిపోయింది. మొత్తం 4 నెలలు జైలులో ఉన్నారు. 4 నెలలు నాకు ఇవ్వలేదు బాబు. నాతో పాటు ఆమెకి కూడా లేదు. మీరు విశాఖ జైలు అసలు లేరా? సెక్షన్కి వెళ్ళేటప్పుడు విశాఖ జైల్లో పెట్టారు. శిక్ష పడిన శిక్ష పడిన తర్వాత సెంట్రల్కి ఇచ్చారు. ఇదంతా విచారణ టైము. అడక ముందు సెక్షన్లో పెట్టారు. ముందు పెట్టారు. ట్రైల్ అప్పుడు ఆ తర్వాత అక్కడే జైల్లో ఉంటుండగా సెక్షన్ పెట్టారు. అనేది సెక్షన్కి ఆ కోర్టు నుంచే ఆ జైలు నుంచే కోర్టుకి ట్రైల్ ట్రైల్ అని విచారణ జరిగే సమయం విశాఖ జరిగే టైంకి ఆ జైల్లో ఉన్నాం. వాళ్ళు ఆఖరి దశలో రోజు చేస్తారు వాయిదా 15 రోజులు కాకుండా వచ్చాక ఇవాళ మళ్ళీ ఇల్లుండి వేస్తారు. ఆ పీరియడ్ అది ఆ టైంలో ఎక్కడి నుంచి తెప్పడం కష్టం కాబట్టి ఒక్కొక్కరిని అని అందరినీ అక్కడ దగ్గర ఉంచుకొని వేస్తారు. జైలు చూసుకోవడం ఆ సౌకర్యంలో ఉండడం. ఎక్కడ సెంట్రల్ జైలు సెంటర్ సెంటర్ జైలు మామూలుగా కాంప్లెక్స్ పక్కనే కదా. వెళ్ళేవాడు మాకు. సెంటర్ జైలు ఉంటుండే కదా సెక్షన్ పెట్టేశారు. సెక్షన్ పెట్టేసిన తర్వాత వాయిదా చూసుకోవడం సౌకర్యకి వెళ్ళిపోవడం. ఆ సౌకర్య దగ్గరికి సూర్యనాయుడు గారు వచ్చి మనిషి 30 గంటలు చార్జ్ సౌందర్య అంటే ఖర్చుగా భోజనానికి. సౌల్టీ అంటే మీరు బయట మీరు ఫ్రీగా ఉన్నారా? అందులో అక్కడ సౌకర్యం ఒకటి ఉంది. అంటే పోలీసులు కాపలాది కాదు, ప్రైవేట్ అందరికి. అయితే మీరు బెయిల్ వచ్చాక విచారణ కాలం బెయిల్ వచ్చాక మీకు బెయిల్ 4 నెలలకు వచ్చిందిగా. బెయిల్ నాకు అసలు మొత్తం బెయిలే లేదు. ఎన్నాళ్ళు రాలేదు మీకు బెయిల్? 3 మాసాలు చెప్తాను కదా. ఆ తర్వాత మరి ఆ తర్వాతే సెక్షన్ తోలిసారు. సెక్షన్ తోలిసిన తర్వాత ఆ సెలజైలో ఉంటూను బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత సౌటరీకి ఈ 32 సౌటరీకి ఇస్తే సూర్యనాయుడు వచ్చి రోజు మా భోజనానికి మనిషి 30 లెక్క ఇచ్చేవాడు. విశాఖపట్నమా? విశాఖపట్నం. అప్పటికి భోజనానికి 30 ఎందుకు ఉంటుందండి? 5 రూపాయలు ఉంటుంది. ఖర్చు బాబు 2 పూటల భోజనం మనిషికి ఖర్చుకి. టిఫిన్కి సొట్ల బీడికి మరి వాళ్ళు ఎంత ఇచ్చారు అంత అంటే చెప్పారు. రాజుగారు ఇప్పించినట్టే. రాజుగారే పంపించారు. క్యాషియర్ ఏదో ఆంధ్రానికి రాజుగారే పంపించారు. దీని మొత్తం కొంచెం ఆయన పెట్టుకోండి. సూర్యబాబు నరసూరిబాబు ఆయనే పెట్టుకోండి. పెట్టుకోండి. మా ఇంటికి మాసి శిక్షణ పడేసరికి కుటుంబ రక్షణ గురించి బాబు రైస్ ఇచ్చేవారు. కారు బద్దలు కొట్టేసినట్టు మిగతా వాళ్ళ సంగతి ఉపయోగం. రాజుగారు మా 32కి 30 కేజీలు రైస్ ఇప్పించారు నెలకి. ఏంటి అక్కడ మీద అమ్మా, ప్రకటించారు. ఈ 32 కుటుంబాలకి నెలకు 30 కేజీలు చొప్పున రాజుగారు పంపారు. రాజుగారు సూర్యరాజు ఇప్పించారు. అంటే ఆ 32కి తగ్గుమాలకి ఇచ్చి ఏమి ఇచ్చారో తెలియదు. తగ్గిపోవాలి కాదు జైల్లో ఉన్నాడు. అది ఎక్కడ యూనియన్ దగ్గర ఈ కొన్నాళ్ళు ఇచ్చారు. నిలిమరులకి యూనియన్ దగ్గర ఇచ్చినట్టు ఉంది. అది ఆగించింది. ఎయిర్పోర్ట్ పక్కడికే లేదు, అందరికీ మిల్లి పనులు ఇచ్చారు ఆడవాళ్ళకి. అయితే రాజారావు ఇవ్వలేదండి. మీరు శిక్షలు ఎంతమందికి పడ్డాయి? శిక్ష 32కి పడ్డాయి. అందరికి అందరికీ ఏ సెక్షన్ ఎవరికి పెడితే ఆ సెక్షన్ ప్రకారం పడ్డాయి. మీ 3 మాసాలు కొందరు పడ్డారు, 6 మాసాలు కొందరు పడ్డారు, 3 సంవత్సరాలు కొందరు పడ్డారు, 5 సంవత్సరాలు ఆగి మీ 5 ఏళ్ళ శిక్ష ఎంతమందికి? 5 ఏళ్ళది ఒక్కడికి ప్రతిమాలకి తక్కువ. అయితే అందులో ఉంటారండి. నల్లాదని రాను విసరి అప్పన్న నల్లాదని ఉన్నారు. ఆరండొచ్చు మళ్ళా చూడు ఈ ప్రతివేళ 3 ఏళ్ళ శిక్ష ఎవరికి? కాదు ఆయన వేరు. ఆయన గెలవ దగ్గరికి రాలేదన్నారుగా. గెలవ దగ్గర వేరు కదా డిపార్ట్మెంట్ నెంబర్ ఉండేవాడు. ఆడ ఒక కరపత్రం వేసారండి బాబు. ఆ కరపత్రం వేసిన తర్వాత మా కార్మికుల్లోనూ ఒక అలజడి సృష్టించింది. జగన్నాథ రాజు దగ్గర కదిలి వస్తానని ఒక కరపత్రం ఒకటి వేసాడు. కాల్పుల తర్వాత ముందు అది అప్పటికే ఒక అలజడి అనేది స్టార్ట్ అయింది. ఆదివారం పనులు ఇవన్నీ. అది ఆదివారం పనికి వ్యతిరేకంగా ఆదివారం పనులు అనేది అప్పుడు సౌండ్ అవుతుంది. అది అంతవరకు అది వెళ్ళింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో చదువుతున్న ఈ కరపత్రాలు ఇవన్నీ కూడా ఒకలా ఉబికి పెళ్ళి పేరు మీద కరపత్రం పడ్డది. రాడు ఒక నాయకుడు
ఈ కరపత్రం ఒకటి అలది రోడ్డు ఉన్నది, ఆ. దాని మీద ఆయన బుక్ చేసేసారు. ఓహో. రమా నరసింహరాజు కూడా ఉన్నట్టుంది, ఆయన కూడా డిస్మిస్ అయిపోయాడు, కొడుక్కే ఉద్యోగం ఇచ్చారు. ఆ. మీరు విజయవాడలో ఉంటే రాజారెడ్డి మీ మీద కేసు పెట్టినట్టు. అందులో ఇందులో లేదు. రాజుగారి యూనియన్ ఇంద్ర యూనియన్లో ఎవరైతే మేనేజ్మెంట్ గ్యారంటీగా ఉన్నారో వాళ్ళందరినీ అవిడిస్తారు. ఆ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు జనాలు రెచ్చగొడతారు అనుకున్న వాళ్ళందరినీ కలిసారు. ఒక రాజుగారి మనుషులే కాదు కదా, ఆ. రమణేశ్వర రాజుగారికి వ్యతిరేకం. ఆ. ఆయన మరి ఆడు డిస్మిస్ అయిపోయాడు కదా. అలాగే విసింగరప్ప అన్న ఆ. రాజుగారికి అనుకూలం వ్యక్తి కాడు, ఆడు డిస్మిస్ అయిపోయాడు, ఆడు కొడుకు ఉద్యోగం ఇచ్చారు. అంటే అక్కడ ఏం లేదు, ఎవడైతే లీడ్ చేసి డిపార్ట్మెంట్లో గట్టి ఎవడో మాట్లాడి చేస్తాడో వాళ్ళందరూ ఎవరిసారు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. వాడు ఇంకో మనిషి ఎవరు రమా నరసింహరాజు కాకుండా ఇంకో పేజీ విసింగరప్ప అన్న అప్పుడు ఆయన అక్కడ మొగ్గాలి అప్పనే అసలు సమయం. అప్పనన్నా ఏ ఊరు? కొండపేట అంటే సారిపి లేక కొండపేటలో ఉండరు, కానీ క్వార్టర్ వచ్చాక ఇక్కడ వస్తారు. సార్ పెళ్ళి పని పెట్టుకుంటారు. మరి వీడు కూడా మరి అదే ఈ అప్పసచ్చినన్నా ఈ నల్లాదన్న, మరి నల్లాదన్న భార్యను ఉద్యోగం ఇచ్చారు కదా, అదే ఉంటుంది. అది